తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలని ఎంపిక చేసేందుకు ఏఐసీసీ కసరత్తు కొనసాగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే ముగ్గురు మహిళా నాయకుల పేర్లను రాష్ట్ర నాయకత్వం ఏఐసీసీకి సిఫార్సు చేసింది. మరోవైపు తనకు వేరొక పదవి ఇచ్చిన తరువాతనే మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తనను తప్పించాలని సునీతారావు డిమాండ్ చేస్తున్నారు. 3 రాష్ట్రాలకు కొత్త మహిళా అధ్యక్షులను ప్రకటించిన ఏఐసీసీ త్వరలోనే తెలంగాణ రాష్ట్రానికి కూడా నూతన అధ్యక్షురాలి పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు పదవీ కాలం ఇప్పటికే ముగిసింది. ఆమె స్థానంలో కొత్త నాయకురాలు నియమించేందుకు గత కొంతకాలంగా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తుంది. తనను మహిళా కాంగ్రెస్ పదవి నుంచి త్వరలో తొలగిస్తారని తెలుసుకున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు జాతీయ స్థాయిలో లాబియింగ్ మొదలుపెట్టారని తెలుస్తోంది. మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అలకలాంబ ద్వారా కాంగ్రెస్ పెద్దలను కలిశారు. తనను మహిళా కాంగ్రెస్ పదవి నుంచి తొలగించేటప్పటికీ మరొక నామినేటెడ్ పదవి ఇవ్వాలని సునీతారావు అడిగినట్టు తెలుస్తోంది. ఇక మహిళా అధ్యక్షురాలి కోటా కింద ఈమె గత అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన వారెవరికి కూడా ఏడాది పాటు ఎలాంటి పదవులు ఇవ్వరాదని ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. దాంతో కొత్త వాళ్లకి అవకాశం దక్కే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మాజీ ఎమ్మెల్యే పోడం వీరయ్యకు మాజీ మంత్రి షబ్బీర్ అలీ గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయినా కూడా వాళ్లకు పదవులు ఇచ్చారు. దీనిని దృష్టిలో ఉంచుకొని తనకు కూడా పదవి ఇవ్వాలని సునీతారావు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు జాతీయ స్థాయిలో పార్టీ పెద్దలను పలువురిని కలిసి తనకు తన స్థాయికి తగిన పదవి ఇచ్చేటట్లు చూడాలని సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పెద్దల నుంచి సిఫారసు చేయించారని తెలుస్తోంది. అంతేకాదు కొందరు మహిళా నాయకులను ఢిల్లీ తీసుకువెళ్లిన సునీతారావు నిరసనలు కూడా చేశారు. అయినా మార్పు ఖాయమని తెలుసుకున్న సునీతారావు ఆ పదవి వేరొకరికి వెళ్లకుండా ఉండేందుకు సాయశక్తిలా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. తనతో పాటు పనిచేస్తున్న నీలం పద్మకు ఆ పదవి ఇవ్వాలని తెరపైకి తీసుకువచ్చారు. ఇదిలా ఉండగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం గద్వాల్ మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ కాంగ్రెస్ నాయకురాలు సరిత తిరుపతయ్య, బడంగిపేట మేయర్ పారిజాత నరసింహారెడ్డిలతో పాటు మరో బీసీ మహిళ సరిత పేరును కూడా జూలై 11న ఏఐసీసీకి ప్రతిపాదించినట్టు తెలుస్తుంది. ఇక ఈ ముగ్గురిలో ఒకరికి మహిళా కాంగ్రెస్ పదవి వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతూ ఉండగా తాను సూచించిన పద్మకి ఆ పదవి ఇవ్వాలని సునీతారావు కాంగ్రెస్ అధిష్టానాన్ని వేడుకుంటున్నట్టు తెలుస్తుంది. మంగళవారం రాత్రి కర్ణాటక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా సౌమ్యారెడ్డి, చండీగఢ్కు నందితా హుడా, అరుణాచల్ ప్రదేశ్ కు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నియమిస్తూ పేర్లను ప్రకటించారు. దీంతో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి ఎంపిక కూడా త్వరలో జరుగుతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చూద్దాం సునీతారావుకు అనుకూలంగా నిర్ణయం వస్తుందో లేదో మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.